ఒకసారి ఖర్చు భారత్ గారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, తర్వాత తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. 1,00,000 కోట్లు నీళ్ల పాలు అంటారు, కానీ సిబిఐ కేసు మాత్రం అసలు ముందుకు నడవదు. మీ చేతికి ఇచ్చేంత 7 నెలలో 8 నెలలో అయింది. రేవంత్ రెడ్డి సిబిఐ కేసు మాట్లాడదాం. ఏటీఎం అంటారు, 1,00,000 కోట్లు నీళ్ల పాలు అంటారు, కానీ దాని మీద కించిత్ ముందుకు కదలరు. అదే బీజేపీని అడుగుతున్నా నరహరి వేణుగోపాల్. నేను అడగాల్సిందేమో కాంగ్రెస్ నుంచి. మీరు అడిగినట్టే అనుకున్నాము. మీరు పెట్టుకొని మేము సిబిఐకి ఇవ్వన్నప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చినప్పుడు సిబిఐకి ఇవ్వంటే మేమే పోటుగాళ్ళం, మేమే ఎంక్వైరీ చేస్తాం, మేమే అరెస్ట్ చేస్తాం, మేమే లోపడేస్తాం. మరి ఏకపక్ష కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక అసెంబ్లీ పెట్టి అన్ని చేసినాక ఇక మాకు ఆడడానికి ఎన్నాడు తప్ప చెప్పారు. అది మర్చిపోయినా? మీరు మాట్లాడిన డైలాగులు కాంగ్రెస్ వాళ్ళు ఏది ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయినాక ఇప్పుడు మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడేది మీరు ఇట్లా మాట్లాడితే నేను బయట ఉన్నా, నేను ఫోన్ లైన్ లో ఉన్నా, మీరు మధ్యలో మాట్లాడితే ఎవరికి రాదు. అయితే ఇవన్నీ సరే, అవన్నీ ఒక అంశం. కానీ ఇవాళ నేను ప్రధానంగా వీరు ఎవరైతే మంత్రి గారు ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి మాట్లాడిన దాని మీద ముందు నేను జవాబు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి చెప్పిన దాంట్లో 100% నిజం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తుండ్రు, 30 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అయినాక అప్రైజర్ల కొరకు మా దగ్గరకు వచ్చిండ్రు. మేము కేవలం వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇల్లు కట్టుకోమని ఇస్తారు, అంటే ఇల్లు ఊరగొట్టుకోమని ఇయ్యారు కదా, ఇల్లు నాణ్యతలు ఎప్పుడు కట్టుకోమని ఇయ్యారు కదా. పర్మిషన్ ఇస్తే పర్మిషన్ కేంద్రం ఇవ్వాల్సిన పర్మిషన్లు అటవీ కావచ్చు ఎట్సెట్రా ఏమని ఇచ్చింది. అయితే ఇస్తే నీ సర్వే, నీ డిజైన్ సరిగా ఉండదు, సర్వే సరిగా ఉండదు, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మీరే చేస్తారు, ఫైనాన్షియల్ మీరే, టెక్నికల్ డిజైన్స్ మీరే, అన్ని మెయింటెనెన్స్ మీరే, అన్ని మీరే చేసుకొని మీరు కట్టుకొని ఆ ప్రాజెక్టు కూలిపోయి లేకపోతే కుంగిపోయి ఫెయిల్యూర్ అయితే మీరు చెప్తే ఎట్లా? మీరు అంటే అలా బాగా మాట్లాడుతుంది కదా. నేను స్టూడియో ఒక 2 సంవత్సరాలు అడుగుతున్నాడా, ఏమడుగుతున్నా అంటే మీరు 180 టీఎంసీలు 2 ఎకరాలకు ఇస్తాం, 3వ టీఎంసీ వస్తే అది ఇంకా 280 అంటే ఇంకొక 260 అనుకుంటా, 260 టీఎంసీలు ఎంతో సమ వస్తాయి. దాంతో ఇంకా ఎకరాలకు మేము ఆయకట్టు షెడ్యూల్ ఇస్తామని చెప్పి అనేక సార్లు అక్కడ పోయి స్వయంగా కేసీఆర్ మీటింగ్ పెట్టి చెప్పి అదొక్కటే చెప్పలే, ఇంకా 580 టీఎంసీలు కూడా ఎత్తిపోతాం, ఇంకా అంతకన్నా ఎక్కువ దాదాపు 36 లక్షల ఎకరాలకు 30 లక్షల ఎకరాలకు ఇస్తామని ఇవన్నీ చెప్పాను. సరే అవన్నీ పోయి ఒక కాళేశ్వరం వరకే తీసుకుంటే ఇవాళ మీరు 2019లో నీకు ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే నిన్నటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన నిన్నటి వరకు మొత్తం గెజిట్ నోట్ లో ఇరిగేషన్ శాఖ 166 టీఎంసీలే. అట్లా కాదండి, 1100 టీఎంసీలు ఎత్తిపోయాలి ప్రతి సంవత్సరం. మీరు 180 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది 6 ఏళ్లలో 1100 టీఎంసీలు ఎత్తిపోవాల్సిన కాడ 166 టీఎంసీలు 6-7 ఏళ్ళలో ఎత్తిపోసి ప్రాజెక్టు సక్సెస్ అంటే ఎట్లా అన్నట్టు చెప్పండి. సరే కుంగిపోయిన కానీ అది కుంగిపోయిన కానీ 2 ఏళ్ళు పోయింది అంటున్నాం. మరి మీరు టీఆర్ఎస్ పీరియడ్కి ఎన్ని ఎత్తిపోయాలి? కనీసం 900 టీఎంసీలు ఎత్తిపోయాలి కదా. మరి 900 టీఎంసీ 166 టీఎంసీ ఎత్తిపోయి మా సక్సెస్ ప్రాజెక్ట్ అని మీరు చెప్పిన స్టేట్మెంటే 18 లక్షల ఎకరాలు, మీరు చెప్పిన స్టేట్మెంటే 18 లక్షల ఆయకట్టు సెటిల్డ్ అని చెప్పి మీరు ఒక 150 టీఎంసీలు ఎత్తిపోసి మొత్తం ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా కట్టినామని చెప్పి హరీష్ రావు గారు అంటే ఎట్లా? అది దేనికి కొంత కుదురుతుందో దేనికేదో చెప్పాలి. ఇప్పుడు పర్మిషన్ మీరు ఇచ్చారు కదా, దేనికైతే పర్మిషన్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తే నేను తప్పు పట్టమని చెప్పదు కదా కేంద్రం. కాబట్టి ఈ రకంగా పొందలేని మాటలు మాట్లాడి, లేకపోతే పోలవరం మాత్రం ఇనిపోలేదు అంటే నువ్వు పోలవరం అయింది కాబట్టి ఇది కూడా అయింది కాబట్టి దానికి సమానం అని చెప్పినట్టు అంటే నీ తప్పులు ఒప్పుకున్నట్ట. కాబట్టి అవి కాదు, మీరు ఏది మీ ప్రాజెక్ట్ డిజైన్ ఏంటి, మీరు చెప్పింది ఏంటి, మీరు ఖర్చు పెట్టింది ఎంత, వచ్చిన ఫలితం ఎంత, కాస్ట్ బెనిఫిట్ రివర్సబుల్ పంపింగ్ లో ఎన్ని ఎకరాలు అన్నావు, అది ఏమైతుంది, అది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది. వారు అంటున్నారు మేము ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చులన్నీ వేస్తాయని అంటలేము. మీరు కట్టిన పైప్ లైన్లు కానీ రిజర్వాయర్ ఇవన్నీ పనికొస్తాయి, పైన పనికొస్తాయి, పనికిరావని మేము అంటలేము. కానీ ఇప్పుడు ప్రాణహిత చేవేళ కూడా కాంగ్రెస్ వాళ్ళు తలకాయ కాడ మొదలు పెట్టకుండా చేవేళ కాడ 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇక్కడ నీళ్ళలో వచ్చినట్టు అయింది. కేసీఆర్ దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ పెట్టిండు, ఇది నీళ్ళలో పోసినట్టు అయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి?
పాలమూరు ఎత్తిపోతే అట్నే చేసిండు. తలకాయ కాడ ఇచ్చి తోకాడికి వచ్చింది, అది పూర్తి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తలకాయ కాడికి పోతా అండి కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఈ ప్రాజెక్టులు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక దగ్గర నుంచి ఒకటి మార్పులు చేయడం, చేర్పులు చేయడం, అవి ఫెయిల్ కావడం. ఎత్తిపోతలు విమర్శించిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఎత్తిపోతలు అదే అన్ని రకాల ఎత్తిపోతలు అక్కడి నుంచి కృష్ణా నుంచి మళ్ళీ ఆయన మొదలు పెడుతున్నాడు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ప్రజల ఒక ప్రాజెక్టు సమగ్రంగా దాన్ని ప్లాన్ చేసి ఎవరు సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి తిరుపతి రెడ్డి గారు వెర్షన్ తీసుకుందాం. తిరుపతి రెడ్డి గారు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇనొస్తలేదా నాది? వినొస్తలే. మీరు ఒక్కసారి సిగ్నల్ ఏరియాలోకి రండి. కట్ అవుతుంది.